వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, కౌన్సిలింగ్ ఏ వెబ్సైట్లో కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్తో పాటు యాక్చువల్గా మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా, ఎంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్కి సీట్స్ వస్తాయి, ఎలా ఉంటుంది కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అనేది క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. టీజీఈఏపీ సెట్ బి. ఇప్పుడు మనకి ఈ సైట్లో 2023 అనే ఉంది, ఇంకా 2024 కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్తాను. సో ఈ వెబ్సైట్లో మనకు బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ 5 కోర్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ 5 కోర్సెస్ సంబంధించి ఈ వెబ్సైట్లో జరిగే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఫిజికల్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇక్కడే అసలు స్ట్రాటజీ స్టార్ట్ అవుతుంది. ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ పేమెంట్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, యూపీఐ ఐడి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఈ ఆర్టికల్స్ మీకు నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి 2022 సంబంధించి డేటా చూడండి. టీఎస్ఎంసెట్ బైపీసీ 2022 98.31 సీట్స్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్లోనే 98% సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఎందుకు ఇక్కడ ఒకసారి చూడండి, అసలు టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ ఫేజ్ సంబంధించి 9062 సీట్స్ ఉంటే ఏ కోర్సెస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, మిగిలిన కోర్సెస్ సంబంధించి వేరే కౌన్సిలింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు 1 by 1 వీడియోస్లో వస్తూనే ఉంటాయి, లేదా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి. సో టోటల్గా 2022లో 18,000 స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీటు వచ్చిన వాళ్ళు 8,900 స్టూడెంట్స్ మాత్రమే. 98% సీట్స్ అయిపోయాయి. 8,900 స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళకి సీట్ రాలేదు. ఎందుకు ఇక్కడ చూడండి, యాజ్ ఏ రిజల్ట్స్ ఆఫ్ యూజింగ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ web alternatives, as many 9,090 peoples did not receive their assigned seats. 18,000 స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ 8,000 స్టూడెంట్స్కే సీట్స్ వచ్చాయి. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం, మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇవ్వకపోవడం వల్ల ఇంతమంది స్టూడెంట్స్కి సీట్ రాలేదు. మరి సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందంటే ఇంకా 98% సీట్స్ ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తాయా సీట్స్? రావు. ఇది ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది. 2023 కూడా చూడండి, ఓవరాల్ 9,362 సీట్స్ ఇన్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ కోర్సెస్, 9,168 సీట్స్ అలాటెడ్ టు స్టూడెంట్స్ యాజ్ పర్ ద వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ ఫేజ్లోనే ఇక్కడ 9,300 సీట్స్కి 9,100 సీట్స్, ఆల్మోస్ట్ ఇక్కడ 98.5% సీట్స్ ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయ్యాయి. మీరు బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ 2024 పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఒక్క సీటుకి 2 మెంబర్స్ 3 మెంబర్స్ స్టూడెంట్స్ కంపల్సరీగా కాంపిటీషన్ ఉంటారు. వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంకు కేటగిరీ బేస్ చేసుకొని కరెక్ట్గా ప్రియారిటీ వైజ్గా ఇచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే సీట్ వస్తుంది. అది కూడా ఫస్ట్ ఫేజ్లోనే కన్ఫర్మ్గా సీట్ రావాలి. సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తామంటే సీటు రాదు, ఇంకా ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ప్రియారిటీ లిస్ట్ వైజ్గా
ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా డైరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లో ఉన్నట్టుగా మీరు చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తుంది. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరికైనా సరే బైపీసీ స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ సంబంధించి 5 కోర్సెస్ సంబంధించి కన్ఫామ్గా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చేలాగా ఆర్డర్ ఎలా ఇవ్వాలనేది ప్రతి ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందువల్లే స్టూడెంట్స్కి సీట్స్ వస్తున్నాయి. సో మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెరీ ఇంపార్టెంట్, అందరూ చూస్తుంది ఇదే కదా. సో మనకు ఈ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు ఈ 5 కోర్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటుంది. మరి ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇది ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్. వీళ్ళకి 3 ఫేసెస్ కండక్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. కానీ బైపీసీ స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ సీట్స్ 10,000 లోపే ఉంటాయి. స్టూడెంట్స్ డబుల్, ఒక్క సీటుకి 2-3 ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్తోనే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేవి చూడడం కూడా వేస్ట్. సో ఎంపీసీ వాళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి డేటు ఇది ఫైనల్ ఫేజ్ సంబంధించి వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన డేటు 17th August ఇచ్చారు. కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళకు ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. ఎక్కడి వరకు చూడండి, 27th August. సో వాళ్ళకు ఈ కౌన్సిలింగ్ అనేది 17th ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో రిపోర్టింగ్ చేసిన మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఒకటి లాస్ట్ వీక్లో ఇచ్చారు. కాబట్టి ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి 5 కోర్సెస్కి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత మరి స్టార్ట్ చేయగానే కౌన్సిలింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఒక్కసారి వీళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చూపిస్తాను చూడండి. యాజ్ టీజ్గా ఇలానే మీ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది. మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను ఆప్షన్స్ ఇస్తాను, అప్పుడే కాలేజెస్ వెనుకలాడతాను, ఏ బ్రాంచ్ వస్తుందని చూస్తూ ఉన్నారనుకోండి, మీరు చూసే లోపే కౌన్సిలింగ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ 1 వీక్ టైం ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సేమ్ 1 వీక్ లేదా 10 days, మ్యాక్సిమం ఆ 1 వీక్ 10 days లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఆ లోపు మీరు ఆప్షన్స్ ఇవ్వడం లేట్ అయిపోయి కరెక్ట్గా ఇవ్వకపోవడం అని చేశారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కానీ ఆ సీట్స్ రావు. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఇయర్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక స్పెసిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవన్నీ ఇక్కడ వీడియోలో చెప్తే ఇంకా లెంత్ అవుతుంది వీడియో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాంపిటీషన్ మీకు ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే లాస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్కి సపోజ్ ఫార్మ్ డి బీ ఫార్మసీ కోర్సెసే ఒక 30,000 దగ్గర ఒక కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, ఈ ఇయర్ ఆ సీటు 20,000కే ఎండ్ అవుతుంది. అంత కాంపిటీషన్ ఉంటుంది ఈ ఇయర్. స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ రీజన్స్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది అర్థం చేసుకున్న స్టూడెంట్స్ ఓకే ఇలా ఉంది కాబట్టి మాకు సీట్స్ రావు, సో మా ఆప్షన్స్ అనేవి ఇలా చేంజ్ చేసుకోవాలి, ఇలా ప్రియారిటీ లిస్ట్ అసైన్ చేసుకొని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకొని ఇవ్వాలి అనేది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.